మంచిర్యాల కార్పొరేషన్లో గత కొద్ది రోజులుగా మాత్రం బీజేపీ పార్టీలోకి వలసలు అయితే కొనసాగుతున్నాయి. మనం ఇప్పుడు చూసుకోవచ్చు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి మాత్రం నాయకులు కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ బీజేపీ పార్టీలో చేరుతున్నారు. అసలు ఈ బీజేపీ పార్టీలో చేరడానికి కారణాలంటే మనతో పాటు ఇక్కడ మంచిర్యాలకు సంబంధించిన విషయంలో ఇక్కడ మాజీ కౌన్సిలర్ బొట్ల సత్యనారాయణ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకొని చెప్పండి, ఎందుకు బీజేపీలో చేరారు? దేశం మొత్తం బీజేపీ వైపు ఉంది. అందులో తెలంగాణ రాష్ట్రం కూడా బీజేపీ వైపు ఉంది. రాబో కాలంలో కూడా మంచిర్యాల పట్టణంలో కూడా బీజేపీ ప్రభంజనం అనేటువంటి ఉన్నది కనుక మంచిర్యాల అభివృద్ధి చెందాలంటే, మంచిర్యాల ఒక ప్రగతి పదంలో నడవాలంటే నేను బీజేపీతోనే సాధ్యమైతే ఉద్దేశంతో ఈరోజు నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. అంటే ఈ బీజేపీ పార్టీలో అక్కడ అధికార పార్టీ ఉంది కాంగ్రెస్లో చేరకుండా బీజేపీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులను కేంద్రంతో సమైక్యత లేకపోవడం మూలాన మన తెలంగాణ రాష్ట్రమే అభివృద్ధి వెనుక భాగంలో ఉంటుంది. అందులో మంచిర్యాలకు ఎలాంటి నిధులు తీసుకురాకుండా మంచిర్యాలను అభివృద్ధి పదంలో నడిపించడంలో వెనుక భాగంలో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు. ముఖ్యంగా బీజేపీతోనే ఇది సాధ్యమవుతుంది. రాబో కాలంలో కూడా తెలంగాణలో బీజేపీ ప్రభంజనం అనేటువంటి విస్తుంది. తెలంగాణను అభివృద్ధి చెందించడంలో బీజేపీ పాత్ర చాలా ముఖ్యంగా ఉంది. అందుకోసమని మంచిర్యాల పట్టణాన్ని కూడా అభివృద్ధి చెందాలంటే బీజేపీ పార్టీ అధికారం రావాలి. కార్పొరేషన్ కూడా కైవసం చేసుకొని మంచిర్యాల పట్టణాన్ని అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం కానీ రఘునందన్ గారి నాయకత్వం కానీ ఆ విధంగా పనిచేస్తుంది. ప్రతి వాడలో కూడా అభివృద్ధి చెందించడానికి కృషి చేస్తుంది కనుక తప్పనిసరి పరిస్థితులలో అధికార పార్టీ వైఫల్యం చెందింది కనుకనే ఈరోజు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. మనతో పాటు మాజీ కౌన్సిలర్ అంక మనోజ్ ఉన్నారు. చెప్పండి, బీజేపీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం? బీజేపీలో ముఖ్య ఉద్దేశం అంటే మోడీ గారి మన సంస్కృతి అలాగే మన దేశం గొప్పదాన్ని మనం కాపాడుతున్నారు కాబట్టి వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మేము రామ్నగర్ 42 వార్డు నుంచి జాయిన్ అవ్వడం జరిగింది. అంటే అందరూ అధికార పార్టీకి మొగ్గు చూపుతారు, మీరు ప్రతిపక్షంలో ఉన్న కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి వైపు వెళ్తున్నారు, ఎట్లా? మన ఇక్కడ బీజేపీ రాష్ట్రంలో మన బీజేపీ అభివృద్ధిని చూసి మేము ఇక్కడికి రావడం జరిగింది. కాంగ్రెసు అధికారంలో ఉన్న వారు వైఫల్యం చెందారు కాబట్టి దానికి పరిగణలో తీసుకొని ఇక్కడికి చేరారు. థ్యాంక్ యూ. మనతో పాటు హైటెక్ సిటీ మాజీ అధ్యక్షులు చిట్టిని హనుమంతరావు ఉన్నారు. చెప్పండి, బీజేపీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? గతంలో ఏదైతే కేంద్రంలో అన్ని కార్యక్రమాలు చేసినా ప్రతి ఒక్క స్టేట్కి కూడా అన్ని నిధులు ఇస్తూ ఈ యొక్క డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని చూసి ఈరోజు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా వారు చేస్తున్న కార్యక్రమాలు ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్కరికి పేద వర్గాలకు కూడా అందే విధంగా మా యొక్క భారతీయ జనతా పార్టీ అన్ని స్కీములు తీసుకొచ్చేసి వాళ్ళకి అందరికీ అందుబాటులో తీసుకొస్తుంది కాబట్టి అది ఆలోచించి ఈరోజు బీజేపీలో చేరడం జరిగింది. థ్యాంక్ యూ. మొత్తానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలతో పాటు కేంద్రం నుంచి వస్తున్న నిధులు మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి చెందాలంటే కేంద్రం నిధుల నుంచి అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ బీజేపీ పార్టీలో చేరితేనే ఇక్కడ ఈ మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి చెందుతానే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ బీజేపీ పార్టీలో చేరుతున్నామని చెప్పి మనతో పాటు వివిధ పార్టీల నుండి బీజేపీలో చేరినటువంటి నాయకులు తెలిపారు. మహేష్తో శ్రీనివాస్, ఏ న్యూస్, మంచిర్యాల.